హయాంలో వర్క్ టు ఓనర్ పథకం కోసం 380 కోట్లు కేటాయించి ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్క్ టు ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. వర్క్ టు ఓనర్ పథకం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో పెట్టాలని వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఇది నీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బ సొత్తు కాదు. కేంద్రానికి 70 పైసలు ఇస్తే 30 పైసలు ఇస్తున్నారు. కేంద్రాన్ని కాపాడేది రాష్ట్ర ప్రభుత్వాలని ఫైర్ అయ్యారు. కేంద్రం నిధులిస్తుందట, ఎవరిదో ఫోటో పెట్టాలంట. మేము కూడా పన్నులు కడుతున్నాం. కేంద్ర పథకాలకు మా సీఎం ఫోటో పెట్టాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు. కాగా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం ఇబ్రహీం నగరంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 24,000 ఎకరాల్లో నష్టం జరిగిందని, సిద్దిపేటలో ఎక్కువ నష్టం వాటిల్లిందని, రైతులను తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారు.